జస్ట్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ 6 అవుతుంది. డే లైట్ ఫుల్గా వచ్చేసింది. మన బండి రెడీగా ఉంది. మనం ఇప్పుడు కాలేజ్కి స్టార్ట్ అవుతాం. మనం ఇంకో థింగ్ గ్రాప్ చేసుకోవాలి. అదేంటంటే అదేంటో చూపిస్తా. బట్ ఇది మన టెంపరేచర్ గేజ్. ఇప్పుడు 31-32 డిగ్రీస్ ఉంది. ఇందాక ఆ షెడ్లోకి వెళ్ళింది. దీన్ని డిప్ నెట్ అంటారు, చేపల్ని పట్టడానికి. చాలా ఇంకా స్టార్ట్ అయిపోదాం, లేట్ అవుతుంది. వెనకాల మన సైకిల్ ఉంది, కొత్తది. అండ్ ఆల్సో నా చిన్న క్యాంపింగ్ టోట్ ఉంది. దీనికి బైక్ స్టాండ్ లేదు, సో అందుకోసం అట్లా వెనకాల పడేసిన. బట్ ఇప్పుడైతే కార్లో మనకి హ్యాట్ అవసరం లేదు. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది. నైస్ అండ్ బ్రైట్ ఉంటుంది. కొద్దిగా కిందికి వెళ్ళినాక కాఫీ, వాటర్, బ్రేక్ఫాస్ట్. చిన్న స్కోన్ ఉంది, స్కోన్ తీసుకొని మంచ్ చేసుకుంటూ వెళ్తా. నువ్వు మొత్తం వెళ్ళిపోయింది చిచ్చా రోడ్ల మీద. మొన్నటి వరకు చాలా వాటర్ ఫ్లో అవుతుండే ఈ రోడ్స్ మీద. ఇప్పుడిప్పుడు కొద్దిగా సెట్ అవుతుంది. ఇంకా కొన్ని పార్ట్స్ ఆఫ్ ది రోడ్లో మొత్తం బురద ఉంది. రోడ్లు మొత్తం మెత్తగా కొట్టుకొని పోయినాయి. ఇట్లాంటి రోడ్లు మెయింటైన్ చేయడానికి మా ట్యాక్సులు పెరుగుతూ ఉన్నాయి ఎవ్రీ ఇయర్. సో అక్కడ ముందర కనిపిస్తుంది చూడండి, అది మెయిన్ రోడ్కి వెళ్ళేది. అదొక దారి, దాంట్లో వెళ్తే మొత్తం నీళ్ళే ఉన్నాయి. మనం ఇక్కడ నుండి వెళ్దాం. లాంగ్ అండ్ బోరింగ్ వే నుండి. పర్మాఫ్రాస్ట్ వల్ల అన్ఈవెన్ ఉంది గ్రౌండ్. చిన్న కుందే. ఓకే, ఎస్కేప్ అయింది. ఓకే చిచ్చా, మనం మెయిన్ రోడ్ పైకి వచ్చేస్తున్నాం. ఇంకా ఇక్కడ నుండి పెడి సీనిక్ ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. మనం ఇంకా టౌన్ కూడా దాటలేదు. పెడి మచ్ ఫేర్ బ్యాంక్ సిటీ నుండి మనం చాలా దూరంలో ఉంటాం కాబట్టి ఇది మొత్తం సీనికే ఉంటుంది. సమ్మర్ వచ్చింది కదా, రోడ్ కన్స్ట్రక్షన్స్. వింటర్లో పాడైన రోడ్స్ మొత్తం సమ్మర్లో ఇంకా రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక 3-4 నెలలు టైమే ఉంటుంది మొత్తం ఇయర్ మొత్తంకి సరిపడా మెయింటెనెన్స్ చేయడానికి. ఈ సీజన్లో చాలా రోడ్లు ఆ ఫ్లడింగ్ వల్ల కొట్టుకొని వెళ్ళిపోతాయి. అండ్ ఆల్సో టెంపరేచర్స్ రైజ్ అవుతున్న కొద్దీ ఇంకో చిన్న ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, ఎస్పెషలీ ఈ ఇంటీరియర్ ఏరియాలో ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ ఫైర్స్ అంటారు కదా. కొద్దిగా టెంపరేచర్ 70-75 డిగ్రీస్ దాటింది అంటే, ఫారెన్హైట్లో చెప్తాను, కింది నుండి ఆ ఫైర్ అన్నది స్మోల్డరింగ్ ఫైర్ అంటారు. భూమి లోపల మన అగరబత్తి కాలుతున్నట్టు కాలుతూ ఉంటుంది. దానికి హ్యూమిడిటీ, రైట్ టెంపరేచర్, ఇంకా గాలి తగిలింది అంటే మొత్తం పైకి వచ్చేసి. లాస్ట్ ఇయర్ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ కాలిపోయినాయి. ఆ రిపేర్ ఇంకా నడుస్తూనే ఉంది. యా, మార్నింగ్ ఇట్లాంటి రష్ అవర్ని, ఇది రష్ అవర్ అని కాదు, pretty much ఇక్కడ నుండి యాంకరేజ్కి వెళ్ళేటప్పుడు 2-3 ప్లేసెస్లో ఇట్లా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దీన్ని బీట్ చేద్దాం అనుకున్నా కానీ మనం 5కి స్టార్ట్ అయినామా, 6కి స్టార్ట్ అయినాం. ఇంకా టైం చేంజ్ చేయాలి. ఇక్కడ 45 మినిట్స్ అయింది స్టార్ట్ అయ్యి. మనం ఇప్పుడు డెనాలి నేషనల్ పార్క్ ముందున్న హీలీ అనే చిన్న టౌన్కి వచ్చినాం. అంటే ఇక్కడ నుండి పాస్ అవుతున్నాం. బయట చాలా విండీ ఉంది. అండ్ ఈవెన్ మిడిల్ ఆఫ్ ద సమ్మర్లో కూడా కొంచెం గాలి వల్ల చలి పెడుతూ ఉంటుంది అలాస్కాలో. అండ్ ఒకవేళ సూర్యుడు క్లౌడ్స్ మధ్యలోకి వెళ్ళిపోయింది అనుకో, ఇంకా అంతే, మళ్ళీ వింటర్ సీజన్. ఇక్కడే మ్యాజిక్ బస్ రెప్లికా కూడా ఉంటుంది. సరే వీడియో చేసిన దాంట్లో. బ్యూటిఫుల్ సమ్మర్ డే లాగుంది, కానీ చల్లగా ఉంది బయట, చాలా చల్లగా ఉంది. నేను ఇందాకనే అనుకుంటున్నా హుడీ తీసేద్దామా అని చెప్పేసి. గ్యాస్ కొట్టియడానికి దిగినా. ఇంకోటి ఏంటంటే, వ్యాన్ తీసుకెళ్తే ఒక్క ట్యాంక్ ఫుల్ ఫేర్ బ్యాంక్స్ కొట్టిస్తే మళ్ళీ యాంకరేజ్కి రీచ్ అయిపోతాం. జీప్లో అట్లా కాదు, మధ్య మధ్య లాగి ఇక్కడ ఒక $40, అక్కడ ఒక $50 కొట్టియాలి. ఎందుకంటే ఒక్క ట్యాంక్ ఫుల్లో వెళ్ళదు. ఇది ఇప్పుడు 14 మైల్స్ పర్ గ్యాలన్ ఇస్తుంది. ఫేర్ బ్యాంక్స్ నుండి ఇక్కడికి కొద్దిగా పంపి ఉంటుంది రోడ్. మొత్తం చిన్న చిన్న హిల్స్ ఎక్కుతూనే ఉంటాం. కొద్దిగా డెనాలి దాటినాం, క్యాంట్వెల్ దాటినాం అంటే అక్కడ నుండి కొద్దిగా మంచిగా ఉంటుంది. మౌంటైన్స్ మంచిగా ఉన్నాయి, చూపిస్తాను. మన జీప్ మీద కూడా మస్తు వస్తుంది రిఫ్లెక్షన్ మౌంటైన్స్.
ఒక చిన్న పుల్ల కూడా ఉంది. ఇక్కడికి వచ్చి బయటకు వెళ్ళి చూపిద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ సీగల్స్ ఉన్నాయి కదా, వాటి బర్డ్ నెస్ట్స్ ఉన్నాయి. అంటే అవి దగ్గరలో గుడ్లు పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నట్టు. అందుకోసం బయటకు వెళ్తే మొత్తం అన్ని ఆగమైపోతున్నాయి. బయటకు వెళ్తే లోపలనే కూర్చొని చూపిస్తున్నా. ఇగో ఇక్కడే ఒకటి ఉంది. ఇవి ప్రొటెక్టెడ్ బర్డ్స్ అన్నట్టు. వీటిని ఏమన్నా చేస్తే ఫెడరల్ మన వెనకాల వస్తుంది. అందుకోసం యూనో అవి అటాక్ చేసినా కూడా వాటి దగ్గరికి ఎందుకు పోయినాం అని చెప్పేసి అంటారు. ఒక సేఫ్ డిస్టెన్స్ నుండి చూసేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతా. బట్ ఇక్కడ నేను చూపియాలనుకుంది ఒక థింగ్ ఉంది. ఇది మొన్నటి వరకు ఫ్రోజన్ రివర్ కదా, అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఐస్ చంక్స్ అవన్నీ బ్రేక్ అయ్యి పక్కనే వెళ్ళిపోయినాయి. ఆ ఫోర్స్కి వాటర్ మెల్ట్ అవుతూ ఫ్లో అవుతున్న ఫోర్స్కి ఇయర్ మొత్తం ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ ఐస్ బ్రేక్ అయ్యి రివర్ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది కదా, దీన్నే బ్రేకప్ సీజన్ అంటారు ఇక్కడ లోకల్లో. వెరీ ఇంట్రెస్టింగ్. చాలా థిక్ ఐస్. రివర్ ఐస్ చాలా అన్స్టేబుల్ ఉంటుంది ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వింటర్స్ లో. లేక్స్ సేఫ్ ఉంటాయి నడవడానికి, లేదంటే ఐస్ ఫిషింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి. ఇంకొన్ని రోజులు అయితే ఈ ఫ్లో ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడే వైట్ వాటర్ రాఫ్టింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కదా, లెవెల్ 1 to level 6 or level 7, మేబీ 10 లెవెల్స్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఏ రాఫ్టింగ్ పర్సన్, బట్ యా డెనాలిలో జరిగే టూర్స్ అక్కడ నుండి స్టార్ట్ అయితే మన చిన్న బ్రేక్ అయిపోయింది. ఐ థింక్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది చిచ్చా, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా. ఐ మీన్ నో రష్, బట్ యూనో వెళ్తే ఈ డ్రైవ్ ఫినిష్ చేసేయచ్చు. బాయ్ బాయ్ డెనాలి. మస్తుంది బయట సీనరీ. ఇక్కడ నుండి నెక్స్ట్ 200-300 miles మొత్తం మౌంటైన్స్.